అందరికీ నమస్కారం అండి. హ్యాపీ న్యూ ఇయర్. ఈ వీడియోలో నేనైతే మార్కెట్ గురించి, అనాలిసిస్ గురించి అయితే మాట్లాడను. నేను నా గురించి, నాలాగా సఫర్ అయ్యే ట్రేడర్స్ గురించి అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎక్కువ మాట్లాడేది ఏం లేదు. సో, నేను ఆల్రెడీ ఒక ఛాలెంజ్ అయితే టేకప్ చేశాను. డైలీ ఒక్క ట్రేడే చేస్తాను. డిసిప్లిన్‌గా చేస్తానని చెప్పి ఒక ఛాలెంజ్ అయితే తీసుకున్నాం కదా! సో, అందులో అయితే నేను ఫెయిల్ అయినాను. సో, ఇంకా మనకి 2025 కూడా అంత కలిసి రాలేదు. దాంట్లో కొన్ని లాసెస్ వచ్చినాయి. అంటే లాసెస్ అంటే తక్కువనే. కొంచెం 10,000, 15,000 అట్లా చాలా లెర్నింగ్ అయితే నేను తీసుకున్నాను. సో, నేనేం చేస్తున్నానంటే జనవరి 1 నుంచి అదే ఛాలెంజ్‌ని ఈసారి స్ట్రిక్ట్‌గా చేద్దామని అయితే గట్టిగా ఫిక్స్ అయ్యాను. సో, డైలీ ఒక్క వీడియో అయితే పెడతాను. ఒక వీడియో అయితే పెట్టి ప్లస్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో, నేను ఒకసారి నా లాసెస్ ఒకసారి చూపిస్తాను. ఎంత లాస్ వచ్చింది నేను, ఏంది అనే కథ ఒకసారి మనం చూద్దాం. లాస్ట్ 30 డేస్ చూద్దాం ఒకసారి. సో, లాస్ట్ 30 డేస్‌లో మనకి కష్టం డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31. సో, మన లాస్ చూద్దాం. ఓవరాల్‌గా 19,000 లాస్, 3,000 లాస్ వచ్చింది. 15,000 చార్జెస్. అంటే నేను ఎంతగనం ఓవర్ ట్రేడింగ్ చేశానో చూడండి. నేను ఎంత ఓవర్ ట్రేడింగ్ చేసి ఎంత అసలు అది నేను ఊహకే అందదు. నాలాగా ఎవరో చేసే ఉంటారు. చాలామంది చేసుంటారు. చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. దీన్ని మార్చుకోవడానికే మనం ఈ ఛాలెంజ్‌ని అయితే టేకప్ చేస్తున్నాం. జనవరి 1 నుంచి మనము రోజుకి 2 ట్రేలు తీసుకుంటాం. అది నేను వీడియో తీసి మీకు పోస్ట్ చేస్తాను. రోజు ఒకవేళ నేను ట్రేడ్ తీసుకున్నా, తీసుకోకపోయినా ఒక వీడియో అయితే పెడతాను. ఇదిగోండి తీసుకున్నాను, ఇదిగోండి తీసుకోలేదు. ఏదైనా మిస్టేక్ చేస్తే నా వీడియోలో ఒప్పుకుంటా. నేను ఇట్లా మిస్టేక్ చేశాను. వెంటనే 2 ట్రేడ్ల కంటే ఒక్క ట్రేడ్ కూడా నేను తీసుకోను. ఇది నా ఛాలెంజు. నాకు నా పైననే ఛాలెంజు. ఇంకా మీరు చూసి నాలాగా ఎవరైనా సఫర్ అవుతుంటే వాళ్ళకొక మోటివేషన్ లాగా గానీ, లేదా నన్ను ఫాలో అయ్యి అరే! వీడు ఏందిరా ఇట్లా చేస్తున్నాడని మీకు కొంచెం సపోర్ట్ లాగా కోసం నేను ఇట్లా ట్రై చేస్తున్నాను. సో, నేనైతే చేస్తాను. ఒక నవంబర్‌ది కూడా ఒకసారి చెక్ చేద్దాం. నవంబర్ 1 అంటే 2 మంత్స్ బ్యాక్ ముందు కదా మనం ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేసింది. ఆ 2 మంత్స్ నేనేం చేసేదని మీకు తెలియాలి. ఇక్కడ చూడండి. ప్రాఫిట్ ఏమో 12,000 అంట. చార్జెస్ ఏమో 10,000 అంట. అంటే 2,000 నాకు ప్రాఫిట్. 10,000 పోయింది. ఎవరికి? చార్జెస్‌కి. ఇంక మనం ట్రేడింగ్ చేసి ఎందుకు? ఇప్పుడు నీ దగ్గర నాలెడ్జ్ ఉంది గానీ, నువ్వు ఓవర్ ట్రేడింగ్ చేస్తే ఇంక ఎందుకు బతికి? ఒక్క రూపాయి కూడా రాదు మనకి. సో, ఆ ఓవర్ ట్రేడింగ్ అనే జబ్బుని నేను హతమార్చడానికి ఇది చేస్తున్నాననమాట. సో, చూద్దాం మనం సక్సెస్ అవుతామో లేదో. సో, జనవరి 1 నుంచయితే నేను స్టార్ట్ చేశాను ట్రేడింగు. అదొకసారి చూపిస్తాను ఒక్క నిమిషం. ఎఫ్ అండ్ ఓ పిఎన్ఎల్ కస్ట్ లాస్ట్ ట్రేడింగ్ డెబిట్. హ్మ్. జాన్ 1 నుంచి అప్పుడే వీడియో తీద్దామని ట్రై చేసినా కానీ కుదరలేదు. 2 ట్రేలు చేసినాను. లాట్ సైజ్ మారింది కదా 65కి. ఇదిగో చూడండి. 2 ట్రేడ్లు. ఫస్ట్ డే వచ్చేసి మనకి 1000, నెక్స్ట్ డే వచ్చేసి ఫస్ట్ డే 15 పాయింట్స్ తీసుకున్నా. నెక్స్ట్ డే 10 పాయింట్స్. లాస్ వచ్చినా, ప్రాఫిట్ వచ్చినా 2 ట్రేడ్లు అంతే 2 ట్రేడ్లు. మీరు కూడా ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. బై బై.